వైశాఖ శుక్ల అష్టమి అనగా రేపే 24వ తారీఖు 4వ నెల 2026 స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సరంలో మనకు ఈ యొక్క బగలాముఖి అమ్మవారి హోమం అనేది కూడా నేను రేపు స్వయంగా నేనే చేయబోతున్నాను. సాయంకాలం 6 గంటలకి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి హోమం జరిపించుకుంటే మీకు జరిగేటువంటి మంచి ఏంది, ప్రతి సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి హోమం వస్తుంది. మనం ఎన్నో హోమాలు చేసుకున్నాం, కానీ ఈ యొక్క బగలాముఖి అమ్మవారి హోమం జరిపించుకోవడం వల్ల సకల కార్యసిద్ధి అన్నది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు చాలా రుణబాధలలో ఉన్నారనుకోండి, ఆ రుణబాధలన్నీ కూడా పటాపంచలైపోతాయి. దీర్ఘకాలికంగా సంవత్సరాల తరబడి కోర్టు కేసులు ఇవన్నీ జరుగుతున్నాయి అనుకోండి, మీ వైపు రావాల్సింది రావట్లేదు, చాలా పెండింగ్లో పడుతుంది, సమస్యలు వస్తున్నాయి. ఒక్కసారి దానికి ఈ యొక్క బగలాముఖి అమ్మవారి హోమం జరిపించుకుంటే మీకు కష్టాలనేది తీరిపోతాయి. దశమహావిద్యలలో అమ్మవారు పీతాంబరీదేవిగా ఈ యొక్క బగలాముఖి అమ్మవారికి ఒక పేరు. ఎంత శక్తి అంటే మనకున్నటువంటి ముక్కోటి దేవతలలో కూడా బగలాముఖి అమ్మవారి యొక్క శక్తి అచంచలం, దాన్ని మనం వెలగట్టలేము, అంత శక్తి స్వరూపిణి. కాబట్టి మీరు ఒక్కసారైనా ఈ యొక్క బగలాముఖి అమ్మవారి హోమం జరిపించుకుంటే, రేపే చివరి తేదీ, రేపు సాయంకాలం 6 గంటలకు నేను ఈ యొక్క హోమం జరిపిస్తున్నాను. మీ పేరు గోత్రనామాలు మాకు పంపించండి. కేవలం 51 మందికి మాత్రమే ఈ యొక్క హోమాన్ని జరిపించి అమ్మవారి దగ్గర పూజించినటువంటి చీర, జాకెట్టు అండ్ పంచ మీకు తప్పకుండా అందజేస్తాము. అది కూడా పసుపు రంగుతో పూలతో కనుక అమ్మవారిని పూజించి ఆ పసుపు కలర్ వస్త్రాలు కనుక ధరించినట్టయితే ఆ రోజు మీకు చాలా శుభప్రదం అండి. వీలైతే రేపు 24/4/2026 పసుపు వస్త్రాలు ధరించండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ కుటుంబ ఎల్లవేళలా కలుగుతాయని కూడా మనసా వాచా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.